నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఎగ్జామ్ దృష్ట్యా లేదు. సో మొత్తం మీద మనకి 16 ఆర్టికల్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి. కొన్ని ఆర్టికల్స్ నిన్నటి ఆర్టికల్స్ మనం కొన్ని స్కిప్ చేసినాం కదా, అవార్డ్స్ నియామకాలు అని చెప్పేసి, అది మనం ఈరోజు కవర్ చేద్దాం. సో 16 ఆర్టికల్స్లో ఏవి స్కిప్ చేయవచ్చు మనం వీడియో యొక్క చివరిలో డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే డిఫెన్స్ ఆర్టికల్స్ ఒక 2 ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకటి వచ్చింది, పర్యావరణం లోపల ఒకటి వచ్చింది, ఎకనామీ లోపల 3 బిట్స్ ఉన్నాయి కానీ అవి సింగిల్ వడి. ఇంటర్నేషనల్ ఎఫైర్స్ లోపల ఒక 2 అంశాలు ఉన్నాయి. అపాయింట్మెంట్ ఒకటి ఉంది, అవార్డు ఒకటి ఉంది, స్పోర్ట్స్ ఒకటి ఉంది, వివిధ రాష్ట్రాల వార్తలు అని చెప్పేసి 3 ఉన్నాయి. సో మధ్యప్రదేశ్, కేరళ అండ్ కర్ణాటక అని చెప్పేసి ఆయా రంగం లోపల ఫస్ట్ అవి. తెలంగాణ చూస్తే ఒకటే ఉంది. ఏపీ మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ దృష్ట్యా ఎటువంటి అంశాలు వార్తల్లో ఏమీ లేవు. రైట్, మొత్తం 16 మనం డిస్కస్ చేయబోతున్నాము ఈరోజు కరెంట్ అఫైర్స్ లోపల నెమ్మదిగా. సో ఫస్ట్ మనకి డిఫెన్స్ కిందకి వస్తుంది. సో ఫ్యూజియాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫ్యూజియాన్ ఇది మనం డిఫెన్స్ లోపల వెరీ ఫేమస్ ఆర్టికల్ అండి. మనం ఇంతకుముందు క్లాసుల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం, బాహుబలి సినిమాతోని కంపేర్ చేస్తూ హనీ జీఎస్ క్లాసెస్ లోపల. అదేంటి ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే భారతదేశంలో స్వదేశీయంగా తయారు చేయబడ్డ మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఫస్ట్ స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇంకోటి మనకి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని చెప్పేసి ప్రజెంట్ మనకి 2 సంపూర్ణంగా పనిచేస్తున్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి. ఈ విక్రాంత్ యొక్క స్పెషల్ ఏంటి అంటే భారతదేశంలో స్వదేశీయంగా నిర్మించబడ్డ మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక. అంటే యుద్ధ విమానాలని వాహకం అంటే మోసుకపోయే నౌక అని చెప్పేసి పిలుస్తాం. ఐఎన్ఎస్ విక్రాంత్ వెరీ ఫేమస్. దీన్ని కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ తయారు చేసింది. ఎందుకు మనం కొచ్చి గుర్తుపెట్టుకోవాలి? స్వదేశీయంగా నిర్మించబడింది కాబట్టి. అందులో మనము ఫస్ట్ మనది కొంచెం చూస్తే ఇది ఎంతటి ఫేమస్ మనకు తెలుస్తుంది. సో ఇది ఒక విమాన వాహక నౌక అని చెప్పేసి అనుకోండి, మనకి ఇట్లా ఏటవాలుగా ఉంటుంది మనకి కొంచెం. సో విమాన వాహక నౌక ఇక్కడ నుంచి వచ్చి ప్రయోగిస్తాం కదా, దీన్ని స్కీ జంప్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్కీ జంప్ అని చెప్పేసి ఈ స్కీ జంప్ టైపు టెక్నాలజీని మనము ఈ టెక్నికల్ టెర్మినాలజీ లోపల స్టోబార్ అని చెప్పేసి పిలుస్తాం. సో మన విమాన వాహక నౌకలో ఉన్న టెక్నాలజీ స్టోబార్ టెక్నాలజీ అండి. దీనికంటే మెరుగైన అడ్వాన్స్ టెక్నాలజీ క్యాటోబార్ అని చెప్పేసి ఉంటుంది. సో సి మీన్స్ మనకి క్యాటపుల్ట్ అని చెప్పేసి పిలుస్తాం. దీని యొక్క డెక్ అనేది ఫ్లాట్గా ఉంటుంది, మనది కొంచెం ఏటవాలుగా ఉంటుంది కదా. సో స్కీ జంప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్లా వచ్చి ఇట్లా జంప్ అయిపోతుంది మనది. సో దీనికంటే మెరుగైన టెక్నాలజీ క్యాటోబార్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. క్యాటపుల్ట్ అంటే మనకు గులేర్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఫ్లాట్గా పోతుంది మనకి, గురి చూసి కొట్టేస్తే. సో ఇప్పుడు స్టోబార్ కంటే క్యాటోబార్ కొంచెం ఉన్నతమైన టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. అయితే మన క్యాటోబారు కలిగిన వ్యవస్థ ఇక్కడ ఫ్యూజియాన్లో చైనా నిర్మించింది. ఈ చైనా యొక్క 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి. అంటే యుద్ధ విమాన వాహక నౌకల్లో చైనా మొత్తం 3 నిర్మించింది. 3వదే ఫ్యూజియాన్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో సెకండ్ క్యాటోబార్ టెక్నాలజీ కలిగిన ఫ్లాట్ డెక్ టెక్నాలజీ కలిగిన యుద్ధ వాహక నౌక ఇది సెకండ్ క్యాటోబార్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ క్యాటోబార్ టెక్నాలజీ పనిచేయాలంటే మనకి ఈ విమాన వాహక నౌకల్లో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ అని చెప్పేసి ఉండాలి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ లేదా క్యాటోబార్ టెక్నాలజీ కలిగిన 2వ యుద్ధ విమాన వాహక నౌక ప్రపంచంలో ఫ్యూజియన్ ఫ్రమ్ చైనా. అచ్చా, మరి ఫస్ట్ ఏంటని చెప్పేసి చూస్తే మనకి అమెరికా లోపల ఉంటుంది. దాని పేరు గెరాల్డ్ ఫోర్డ్ అని చెప్పేసి పిలుస్తాం. మనం గుర్తుపెట్టుకోవాలండి. వై? బికాస్ డిఫెన్స్ టెక్నాలజీ మనకు ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్పేసి స్పెషల్లీ మెన్షన్డ్ ఇన్ అవర్ ఏపీఎస్సి సిలబస్, యూపీఎస్సి సిలబస్, రానున్న టీజీపీఎస్ సిలబస్ ఆల్సో.
ఏమైనా గ్యారంటీ ఉందా? దేర్ ఇస్ నో గ్యారంటీ. అవకాశం అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ 50 మార్క్స్కి ఉండొచ్చు అండి. మనం ఉండొచ్చు అని చెప్పి కోర్సు కొనుగోలు చేపిస్తే లేనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఇద్దరికి కూడా. ఇబ్బంది అవ్వద్దు అంటే దేర్ ఈజ్ నో గ్యారంటీ అని చెప్పేసి చిన్న వర్డ్ చెప్పి మనం తప్పించుకోవచ్చు ఈ సింపుల్గా. సో మొత్తం మీద క్యాటోబార్ టెక్నాలజీ కలిగిన 2వ యుద్ధ వాహక నౌక ఈరోజు ఫ్యూజియన్ చైనా లాంచ్ చేసింది. సో ఫస్ట్ అమెరికా లోపల గెరాల్డ్ ఫోర్డ్ అని చెప్పేసి పిలుస్తాం. క్యాటోబార్ టెక్నాలజీ పనిచేయాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ కంపల్సరీ. మనం దాన్ని ఈమాల్గా పిలుస్తాం, EMALగా పిలుస్తాం. సో ఇది ఈరోజు పేపర్లో వచ్చింది. మనము ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక వీడియో చేసి ఉన్నాం బాహుబలి సినిమాతో కంపేర్ చేస్తూ. ఈ కట్టప్ప అని చెప్పేసి, మహేష్మత్ అని చెప్పేసి, బల్లాల దేవ అని చెప్పేసి, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి సినిమా కంపేర్ చేస్తూ మనం డిస్కస్ చేసిన ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఆ బాహుబలి ఈ బాహుబలిగా మళ్ళీ వచ్చాడని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. సో ఇది మనం చైనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి. నేరుగా ప్రశ్న వస్తే రావచ్చు అండి. ఇంతకంటే ఎక్కువ మనకైతే అవసరం లేదు. ఇట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. క్యాటోబార్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి విక్రమాదిత్య కావచ్చు, విక్రాంత్ కావచ్చు, స్టోబార్ టెక్నాలజీ కలిగి ఉన్నాయి. స్కీ జంప్ జస్ట్ ఇట్లా జంప్ చేస్తాయి. ఇదేమో ఫ్లాట్ డెక్ ఉపయోగించుకుంటే యుద్ధ విమాన వాహక నౌక అని చెప్పేసి పిలుస్తాం. సో ఫ్యూజియన్ మనకి ఇక్కడ అయిపోయింది. ఇంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు. సో ఫస్ట్ మనం పూర్తి చేసుకుందాం. ఫస్ట్ది ఏంటండి? ఫ్యూజియన్ చైనా యొక్క 3వ యుద్ధ విమాన వాహక నౌక, ప్రపంచంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ లేదా క్యాటోబార్ టెక్నాలజీ కలిగిన 2వ యుద్ధ విమాన వాహక నౌక. ఫస్ట్ ఏమో అమెరికా యొక్క గెరాల్డ్ ఫోర్డ్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది మనకి ఒక 3 సైనిక కేంద్రాలని మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్టార్ట్ చేసిందండి. దాని పేరు బాముని ఒకటి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. సెకండ్ వచ్చేసి చోప్రా, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. థర్డ్ది కిషన్ గంజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 3 మనకి సైనిక స్థావరాలు కొత్తవి మనకి. అంటే ఈ మన దేశ రక్షణ కోసము సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటాం వ్యూహాత్మకంగా. ఎక్కడ థ్రెట్ ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దులో ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకోసం బంగ్లాదేశ్ సరిహద్దులు అని చెప్తే ఈ మధ్యన మీరు గమనిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేవి 2 దగ్గర అవుతున్నాయి. డిఫెన్స్ డీల్స్ చేసుకుంటున్నాయి. ఆ 2 క్లోజ్ కావడం వల్ల మనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే, మనకి బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంటుంది కాబట్టి ఎంతైనా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ చొరబాట్లు జరగకుండా ఉండాలని చెప్పేసి ఈ 3 ప్రాంతాల దగ్గర సైనిక స్థావరం ఏర్పాటు చేసుకుంటున్నాము కొత్తగా. ఇది చికెన్ నెక్ ప్రాంతంలో ఉంటాయి. మనకి పశ్చిమ బెంగాల్ దగ్గర ఉన్నటువంటి చికెన్ నెక్ ప్రాంతంలో ఉంటాయి. చికెన్ నెక్ అంటే మనకి ఇట్లా ఉంటుంది కదా, చికెన్ మెడ అని చెప్పేసి. మీకు ఎక్కువ మంది అది తీసుకోరు, దాంట్లో పెద్దగా ప్రోటీన్ సోర్స్ అనేది ఏమీ ఉండదని చెప్పేసి. వరస్ట్ పీస్ అంటే చికెన్ లోపల అదే అని చెప్పేసి చెప్తారు న్యూట్రిషన్స్ తెలిసిన వాళ్ళు. దెర్ ఈస్ నో ఎనీ న్యూట్రిషనల్ వాల్యూ. రైట్. ఈ చికెన్ నెక్కి ఇటువైపు ఇన్ఫ్యాక్ట్ ఈ వెస్ట్ వైపు మనకి నేపాల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ కింది వైపు సౌత్ మనకి బంగ్లాదేశ్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇటేమో మనకి భూటాన్, చైనా కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సరిహద్దు ప్రాంతం చాలా వ్యూహాత్మకమైనది. అటువంటి వ్యూహాత్మక ప్రాంతం లోపల మనం 3 ఏర్పాటు చేసుకుంటున్నాం. పశ్చిమ బెంగాల్ దగ్గర ఉంటుంది. దీన్ని మనం ఇంకేమంటామంటే సిలిగురి కారిడార్గా పిలుస్తాం. సిలిగురి కారిడార్గా పిలుస్తాం. చికెన్ నెక్ అని చెప్పేసి ఒక వాడుక పదం, మనకి ఫేమస్ నూనె అని చెప్పేసి పిలుస్తాం కదా. సిలిగురి కారిడార్ లోపల వెస్ట్ బెంగాల్ లోపల మనకి భాముని, చోప్రా అండ్ కిషన్ గంజ్ అని చెప్పేసి 3 సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తున్న లొకేషన్ మీరు ఐడెంటిఫై చేయాలి కంపల్సరీ. ఈ చికెన్ నెక్ యొక్క స్పెషల్ ఏంటి అంటే, భారతదేశం యొక్క ప్రధాన భూభాగాన్ని ఇతర ఈశాన్య రాష్ట్రాలతో కలిపే భూభాగము, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇండియా యొక్క ప్రధాన భూభాగానికి లింకప్ ఉండే ప్రాంతం, ఒక ఇరుకైన ప్రాంతమే ఈ సిలిగురి కారిడార్ లేదా ఫేమస్ నోన్ యాజ్ చికెన్ నెక్ అని చెప్పేసి పిలుస్తాం. 3 గుర్తుపెట్టుకోవాలి: బాముని, చోప్రా, కిషన్ గంజ్. ఒక వ్యూహాత్మక ప్రాంతాలండి. మనం డిఫెన్స్ సెక్టార్ లోపల కొన్ని ఇనిషియేటివ్ అని చెప్పేసి ఉంటాయి రీసెంట్గా, అది మనం తీసుకోవచ్చండి. ఇవి 2 డిఫెన్స్ సెక్టార్లో ఉన్న అప్డేట్సే. మనం కోర్సులో మళ్ళీ కవర్ చేస్తామా అంటే బిగ్ ఎస్ అనే చెప్పాలి. నెక్స్ట్
కార్ టీ సెల్ థెరపీ, ఇది ఐ థింక్ ఏపీఎస్సి గ్రూప్ 2 క్వశ్చన్ అనుకుంటా, ప్రిలిమ్స్లో మెయిన్స్లో వచ్చింది మొత్తం మీద మీకు ఇంతకుముందు. సో ఇది ఓల్డ్ ఆర్టికల్, బట్ నిన్న పిఎం మోడీ గారు స్టార్ట్ చేసిండ్రు మళ్ళీ ఒక్కసారి వార్తల్లో వచ్చినటువంటి. సో కార్ టీ సెల్ థెరపీ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది క్యాన్సర్ చికిత్స కోసం మనం ఉపయోగిస్తాము కార్ టీ సెల్ థెరపీని. స్వదేశీయంగా నిర్మించబడ్డ మొట్టమొదటి కార్ టీ సెల్ థెరపీ అని చెప్పేసి. సో దీన్ని మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేసిండ్రు. స్వదేశీయంగా నిర్మించబడ్డ సాంకేతికంగా డెవలప్ చేయబడ్డ మొట్టమొదటి కార్ టీ సెల్ థెరపీని. ఇది ఎందుకోసం పనికి వస్తుంది, మనకి బ్లడ్ క్యాన్సర్ కోసం పనికి వస్తుంది. దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేసిండ్రు అంటే, దాని పేరు అవసరం మనకి ఇమ్యూనో యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇమ్యూనో యాక్ట్ అనే ఒక సంస్థ, ఇది ఎవరి సంస్థ అని చెప్పేసి అడిగితే ఐఐటి బాంబే అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఐఐటి బాంబే, దాంతోపాటు బాంబేలో ఉన్న టాటా మెమోరియల్ హాస్పిటల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ రెండింటి యొక్క ఉమ్మడి ఇంక్యుబేటర్ ఇమ్యూనో యాక్ట్ అని చెప్పేస్తున్నది, డెవలప్డ్ బై ఇమ్యూనో యాక్ట్. ఇది ఎక్కడిది అంటే ఐఐటి బాంబే, దాంతోపాటు టాటా మెమోరియల్ హాస్పిటల్ బాంబేలో ఉంటుంది. ఈ రెండింటి యొక్క ఇంక్యుబేటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఈ సెల్ థెరపీని డెవలప్మెంట్ చేసింది. సో దేనికోసం పనికి వస్తుంది అంటే, సో బ్లడ్ క్యాన్సర్కి అగెనిస్ట్గా పనికి వస్తుంది. స్వదేశీయంగా ఫస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు వాట్ ఈస్ ద కార్ టీ సెల్స్? మన రక్తం లోపల టీ సెల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, ఏ రోగి అయితే ఉన్నాడో ఆ రోగి యొక్క రక్తం తీసుకుంటారు, ఈ బ్లడ్ నుంచి మనకి టీ సెల్స్ని సెపరేట్ చేస్తారు. సో దీన్ని సెపరేట్ అని చెప్పేసి పిలుస్తాం. చేసినాక ఈ టీ సెల్స్ని జెనెటికల్ ఇంజనీరింగ్ చేసి కార్ టీ సెల్గా మారుస్తారు. ఈ కార్ టీ సెల్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. అది క్యాన్సర్ కణాలని డైరెక్ట్ వెళ్ళి అటాక్ చేస్తుంది. సో క్యాన్సర్ నయం అవుతుంది. సో అదే మనకి కార్ టీ సెల్ థెరపీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ టెక్నాలజీ ఇంతకుముందు లేదు, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న టెక్నాలజీ. మనం స్వదేశీయంగా ఇమ్యూనో యాక్ట్ అని చెప్పేసి సంస్థ డెవలప్మెంట్ చేసింది. దీన్ని ప్రోత్సహించిన సంస్థల పేర్లు ఐఐటి బాంబే. సో ఈ ఐఐటి అని చెప్పేసి ఇంపార్టెంట్ కాదు మనకి, ఈ టెక్నాలజీ ఇంపార్టెంట్ మనకి. సో టాటా మెమోరియల్ అని చెప్పేసి మరొక హాస్పిటల్ అనేది దీనికి ప్రోత్సాహ కేంద్రంగా పనిచేయడం జరిగింది. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వస్తే ఈ రెండు పేర్లు అవసరం ఉంటుంది, దాంతోపాటు కార్ టీ సెల్ థెరపీ అని చెప్పేసి అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ మనకి పర్యావరణ అంశం ఒకటి వార్తల్లో వచ్చిందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మనం మోస్ట్లీ లైవ్ క్లాసెస్సే ఉంటాయి, మండే నుంచి ఉంటాయి మనకి. సో టైం నేను చెప్తాను ఎప్పుడు అని చెప్పేసి, మోస్ట్లీ 8 PM తర్వాత ఉంటుంది, లేదా 9 PM తర్వాత ఉంటుంది మనకి లైవ్ క్లాసెస్. మార్నింగ్ ఈవినింగ్ అట్లా ఉండదు, 9 PM 8 PM మధ్యలో మనకి కండక్ట్ చేద్దాం. సో మీకు ఎవరైతే ఏపీఎస్సి వాళ్ళు ఉన్నారో, టీజీపీఎస్సి వాళ్ళు కూడా ఉండవచ్చు, యూపీఎస్ ప్రిలిమ్స్లో అయితే ఉన్నది. ది బెస్ట్ సబ్జెక్ట్ మనం ఇవ్వబోతున్నామండి. మీరు ఆల్రెడీ స్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్ టెక్నాలజీ చూసిండ్రు కదా, అది ఫస్ట్ చాప్టర్లో ఉన్నాయి. 2, 3, 4, 5 ఇట్లా మనం ఊది పడేస్తాం. వై? బికాస్ ఇది ఎక్కువ చెప్పట్లే మీకు. ఆల్రెడీ మన దగ్గర నోట్స్ మీరు స్పేస్, డిఫెన్స్, పర్యావరణ అంశాలు చూసిన 24లో. సో మీ సిలబస్లో దాదాపు 30% కంటే ఎక్కువ మనం కవర్ చేసినాం కరెంట్ అఫైర్స్ ద్వారానే. ఇప్పుడు ఫుల్ కోర్స్ రూపంలో మనం లాంచ్ చేస్తున్నాం అంతే దాన్ని. సో అదే చెప్పాను మళ్ళీ, అదే చెప్తే మన ఫుల్ కోర్స్ దేనికండి, అట్లా కాదు. సో కాంచన గంగా అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో కాంచన గంగా అని చెప్పేసి ఒక జాతీయ పార్కు సిక్కింలో ఉంటుంది కదా. సో సిక్కింలో ఉంటుంది, వార్తల్లో వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే, సో IUCN మనకి సిలబస్లో 2nd చాప్టర్లో వస్తుందండి, 3rd చాప్టర్లో వస్తుంది మీకు. సో IUCN ఎలా ఏర్పడిందని చెప్పేసి మనం డిస్కస్ చేయబోతాం, కానీ ఇప్పుడు అవసరం లేదు. సో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని రివ్యూ చేసింది యునెస్కో యొక్క. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా, రివ్యూ చేసి కొన్ని కేటగిరీ ఇచ్చిందండి. అందులో గుడ్ కేటగిరీ కింద కాంచన గంగా ఒక్కటే సెలెక్ట్ అయింది మనకి. కాబట్టి వెరీ ఫేమస్ ఆర్టికల్ ఇది. ఏమంటున్నా అంటే, యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి రేటింగ్ ఇచ్చింది. సో గుడ్ అని చెప్పేసి, కన్సర్న్ అని చెప్పేసి అట్లా కొంత రేటింగ్ ఇచ్చింది అన్నట్టు. ఆ రేటింగ్ లోపల గుడ్ కేటగిరీ కింద ఇండియాలో ఏకైక వరల్డ్ హెరిటేజ్ సైట్ మనకి కాంచన గంగా అని చెప్పేసి సిక్కిం లోపల ఉంటుంది. వెరీ ఫేమస్ క్వశ్చన్ అది.
సో కాంచనగంగా శిఖరము భారతదేశంలో ఎన్నవ ఎత్తైంది? ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. కాంచనగంగా శిఖరం ఏదైతే ఉందో ఇది భారతదేశంలో ఎన్నవ ఎత్తైన శిఖరం అని చెప్పేసి ఒకసారి మీరు చేయండి. రైట్, ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందింది కదా. సో దీని యొక్క స్పెషల్ ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఫస్ట్ మిక్స్డ్ కేటగిరీ కింద సెలెక్ట్ అయింది. మీకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్లలో సో న్యాచురల్ అని చెప్పేసి ఉంటాయి, సో కల్చరల్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇది మాత్రము న్యాచురల్ ప్లస్ కల్చరల్ రెండింటి కింద అంటే మిక్స్డ్ కేటగిరీ కింద సెలెక్ట్ అయినటువంటి మొట్టమొదటి జాతీయ పార్క్ వరల్డ్ హెరిటేజ్ సొసైటీ ఇండియా లోపల కాంచనగంగా అని చెప్పేసి పిలుస్తాం. చెప్పి అర్థమైంది కదా. యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లోపల 2 రకాలు ప్లస్ ఇంకొక రకం 3 రకం అని చెప్పేసి మిక్స్డ్ కేటగిరీ కింద తీసుకుంటాము. ఆ మిక్స్డ్ కేటగిరీ కింద ఫస్ట్ది ఇండియా లోపల ఇదే అండి. సో న్యాచురల్ అంటే ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ జాతీయ పార్క్ కాబట్టి సహజమైన వృక్షాలు జంతువులు అవన్నీ కనిపిస్తాయి. సో కల్చరల్ అన్నగా మీకు ఏం గుర్తుకు రావాలంటే ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి చూస్తే ఫేమస్ ట్రైబ్స్ అండ్ ఇక్కడ సో లెప్చా ట్రైబ్స్ అని చెప్పేసి ఉంటాయి. సో వీళ్ళ యొక్క సంస్కృతి చాలా యూనిక్ లెవెల్ ఉంటుంది. సో అందుకోసము దాంతోపాటు ఇక్కడ సో బౌద్ధులకి ఇది పవిత్రమైన ప్రదేశం అండి. బౌద్ధులకి ఈ రెండింటి కారణంగా కల్చరల్ కేటగిరీ కింద కూడా ఇవ్వడం జరిగింది. సో న్యాచురల్ కల్చరల్ కాబట్టి మిక్స్డ్ కిందకి వెళ్ళిపోతుంది. సో లెప్చా ట్రైబ్ అవసరమా అంటే మీకు డెప్త్గా ప్రశ్న విన్నప్పుడు అవసరమే. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది అవర్ సిలబసా ఎస్ అని చెప్పాలి. సో ఇది మనము వార్తల్లో ఉన్న జాతీయ పార్క్ కావచ్చు లేకుంటే ప్రపంచ స్థాయి గుర్తింపు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 3 ఆర్టికల్స్ ఎకనామీ ఆర్టికల్స్ అండి. అవి చిన్న ఆర్టికల్స్. ఫస్ట్ ఏముందండి సో అగ్రి ఉడాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ స్టార్ట్ చేసింది. దీన్ని ఎందుకోసం పనిచేస్తా అంటే వ్యవసాయ రంగం లోపల సో అగ్రికల్చర్ స్టార్ట్సప్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. దట్ ఈస్ కాల్డ్ అగ్రి ఉడాన్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మినిస్ట్రీ ఇది కదా, ఇది పర్పస్ మరి ఏ సంస్థ ఇంప్లిమెంట్ చేస్తుందంటే నార్మ్ అనే సంస్థ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ నార్మ్ అంటే ఏంటి అంటే నేషనల్ అకాడమీ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ICAR యొక్క అనుబంధ సంస్థ ఇది. సో ఈ నార్మ్ అనే సంస్థ ఈ అగ్రి ఉడాన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే బాడీ అండి. అది ఎందుకోసం పనికి వస్తుంది అంటే ఇది వ్యవసాయ రంగం లోపల స్టార్టప్ యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఇది ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ది సో SBI బ్యాంక్ ఏదైతే ఉందో క్యాపిటల్ మార్కెట్ లోపల $100 బిలియన్ అచీవ్మెంట్ అయింది. సో $100 బిలియన్ అచీవ్మెంట్ అయిన ఫస్ట్ ప్రభుత్వ రంగ కంపెనీ. మీకు ప్రైవేట్ రంగ కంపెనీలు చూస్తే మొత్తం మీద ఇండియాలో 6th అండి. ఇండియాలో గవర్నమెంట్ ప్రైవేట్తో కంపేర్ చేస్తే 6th, ప్రభుత్వ రంగం లోపల ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో $100 బిలియన్ అచీవ్మెంట్ సాధించింది. సో మనకి బ్యాంకింగ్ సెక్టర్ పాఠం ఉంది కాబట్టి సో SBI దగ్గర మనం రాసుకుంటే సరిపోతుంది. సో మూడవదండి 100% క్యాష్లెస్ అంటే ఎటువంటి ఫిజికల్ కరెన్సీ లేకుండా ఒక సొసైటీ అవతరించింది. దట్ ఈస్ కాల్డ్ స్వీడన్ దేశం అండి. ఇక్కడ ఫిజికల్ కరెన్సీ లేకుండా మొత్తం ఆన్లైన్ చెల్లింపులు చేయవచ్చు మనం కంప్లీట్గా. సో ఇక్కడ ఒక యాప్ పనిచేస్తుంది. దాని పేరు స్వీడన్ కంట్రీ కాబట్టి స్విష్ అని చెప్పేసి ఒక యాప్ ఉన్నది. సో వాళ్ళు మొత్తం మీద ఫిజికల్ కరెన్సీ ఉపయోగం చేయట్లేదట వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. మనం సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్ ఆన్సర్ మనకి. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ క్యాష్లెస్ సొసైటీ ఇన్ వరల్డ్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో కంట్రీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. 3 ఆర్టికల్స్. ఇది డిజిటల్ పేమెంట్స్ కిందకి వస్తుంది, ఇదేమో బ్యాంకింగ్ కిందకి వస్తుంది SBI కాబట్టి, ఇది వ్యవసాయం కిందకి వస్తుంది. వ్యవసాయంలో ఉన్న అప్డేట్స్ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. కోర్స్ అనేది వ్యవసాయం పాఠం అయిపోయినప్పటికీ సుమారుగా 100 పేజీలకు పైగా నోట్స్ ఉందా మనకి వ్యవసాయం వచ్చేసి ఉందండి. 100కు పైగా పేజీల నోట్స్ మీకు వ్యవసాయం మీద ఇవ్వడం జరిగింది ఫుల్ కోర్సు లోపల. రైట్, ఈ 3 ఆర్టికల్స్ మనకు అయిపోయినాయి. EBPS వాళ్ళని మరీ చెప్తున్నా మీకు మెయిన్స్లో ఏపీ హిస్టరీ కాకుండా మొత్తం మన దగ్గర అందుబాటులో ఉన్నది. సో మీరు ముందంజలో ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ సబ్జెక్టు మనం పూర్తి చేసుకొని ఉన్నాము, రివిజన్ పూర్తి చేసుకొని ఉన్నాం, టెస్ట్ సిరీస్ రాసుకొని ఉన్నాం. మళ్ళీ సోమవారం నుంచి మనం ఫ్రెష్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఇస్తున్నాం ఫ్రీగా, మళ్ళీ రివిజన్ అని చెప్పేసి ఇస్తాం. SNTని డిస్టర్బ్ చేయకుండా దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పాలిటీ ఎకనమీ మరొకసారి మనం రివిజన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 2 months
ఈ నవంబర్ అండ్ డిసెంబర్లో మరొకసారి మనము నవల మాదిరిగా చదివేద్దాం. ఒకసారి నవల మాదిరిగా ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామని చెప్పేసి చదివేద్దాం ఒకసారి. రైట్, నెక్స్ట్ ఏమున్నది ఇక్కడ, ఎంతవరకు అయిపోయింది? సో ఇది కదా. సో అబ్రహాం ఒప్పందం అని చెప్పేసి వెరీ ఫేమస్, మనం డిస్కస్ చేసినామండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల మీకు ఏ అంశం వార్తల్లో ఉన్నా అది పెద్ద అంశం అయితే మీకు బేసిక్స్ తెలిసి ఉంటుంది. వై? బికాస్ 24 వీడియో ఉంది కదా మీకు, అందులో మనం బేసిక్స్ అన్నీ చెప్పినాం. అందులో అబ్రహాం ఒప్పందం కూడా ఉంటుంది. సో ఈ అబ్రహాం ఒప్పందం లోపల సో కొత్త కంట్రీ వచ్చి చేరిందండి. సో అదే కజకిస్తాన్, మరొక అరబ్ దేశం అని చెప్పేసి. సో కజకిస్తాన్ అని చెప్పేసి చేరింది. సో ట్రంప్ కజకిస్తాన్ని వెల్కమ్ చెప్పిండు. వై ట్రంప్ డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు ఏంటి వార్తల్లో ఉంది? అబ్రహాం ఒప్పందంలో నూతన సభ్యురాలిగా కజకిస్తాన్, మరొక అరబ్ దేశం అని చెప్పేసి ఆమోదించింది. సో వాట్ ఈస్ ద అబ్రహాం అకార్డ్స్? అబ్రహాం ఒప్పందం అంటే ఏంటి? సో మీకు ఇజ్రాయెల్ ఉంది కదా. సో ఇజ్రాయెల్ వచ్చేసి మనం డిస్కస్ చేసిన ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీన్ లోపల ఇది ఒక యూదుల దేశం అని చెప్పేసి పిలుస్తాం. యూదులు వర్సెస్ అరబ్బులు అనివార్యం కాబట్టి. సో వర్సెస్ మీకు అరబ్బుల దేశాలు అని చెప్పేసి ఉంటాయి కదా. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇజ్రాయిల్తో ఒప్పందం చేసుకున్న, శాంతి ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి అరబ్ దేశం ఏంటి? మనం డిస్కస్ చేసినాము ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా క్లాస్ లోపల. ఇజ్రాయెల్ దేశంతో ఒప్పందం చేసుకున్న శాంతి ఒప్పందము, క్యాంప్ డేవిడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ కంట్రీ ఏంటి? ఒకసారి మీరు ఆన్సర్ చేసుకోండి. అది వెరీ ఫేమస్ క్వశ్చన్. వై? బికాస్ ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్బులు అనివార్యము అండ్ వెరీ కామన్. ఈ దోస్తాన్ వచ్చేసి వెరీ కామన్ కాదు కాబట్టి ప్రశ్న పడుతుంది కంపల్సరీ. సో 2020లో ట్రంప్ వచ్చేసి ఈ అరబ్ దేశాలకి ఉన్న ఇజ్రాయెల్కి మధ్య ఒక శాంతి ఒప్పందం చేసిండు. అదే అబ్రహాం అని చెప్పేసి పిలుస్తాం. ట్రంప్ మనము సో ఎంతసేపు ట్రోలింగ్ మెటీరియల్గా చూస్తాం, కానీ శాంతి ఒప్పందాల్లో కీలక పాత్ర పోషిస్తాడు. ఇండియా పాకిస్తాన్ అని చెప్పేసి కొట్టుకున్నప్పుడు తానే ఒప్పించినట్టుగా చాలాసార్లు క్లెయిమ్ చేసుకున్నాడు. సో మోడీ బెస్ట్ అని చెప్పి చాలాసార్లు చెప్తాడు మనకి. కాబట్టి మనం కూడా ఈ ట్రంప్ బెస్ట్ అని చెప్పి చెప్పాల్సిందే. సో ఇన్ఫ్యాక్ట్ తర్వాత వస్తే ఈ ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా మొన్న మీకు ట్రంపే దాన్ని శాంతి ఒప్పందం చేయడం జరిగింది. సో రష్యా వర్సెస్ ఉక్రెయిన్ మధ్య కూడా శాంతి ఒప్పందానికి ప్రయత్నం చేస్తున్నాడు. శాంతి బహుమతి రావచ్చు అండి, మరీ కామెడీ అని చెప్పేసి అనుకోవద్దు. శాంతి బహుమతి ఈ నేపథ్యంలో రావచ్చు. సో దీన్ని స్టిగ్మా అని చెప్పేసి అంటే మనం ఒక వ్యక్తి చూడడానికి ఒక అభిప్రాయం వస్తుంది కదా, అభిప్రాయం అన్నిటికీ వర్తింప చేయొద్దు మనం. సో ట్రంప్ ఈ ఇజ్రాయెల్, యూదుల దేశమైన ఇజ్రాయెల్కి అరబ్ శాంతి ఒప్పందం చేస్తాడండి. అందులో ఫస్ట్ అరబ్ ఒప్పందాన్ని, ఈ అబ్రహాం ఒప్పందాన్ని ఏ కంట్రీ ఆమోదించింది అంటే సో అది యుఏఈ. ఇట్ ఈస్ ఫస్ట్ కంట్రీ. నేను చెప్పేది క్యాంప్ డేవిడ్ ఒప్పందం వేరు, అది శాంతి ఒప్పందము. ఇదేమో ఫస్ట్ టైము ఒక వ్యాపార ఒప్పందం లాంటివి చేసుకోవడం జరిగింది. సో యుఏ అని చెప్పేసి తర్వాత వచ్చింది మీకు ఇంకా బహ్రెయిన్ అని చెప్పేస్తున్నారు. సో బహ్రెయిన్ తర్వాత వచ్చేసి సూడాన్ ఆమోదించింది, మొరాకో కూడా ఆమోదించిందండి. ఇప్పుడేమో సో కజకిస్తాన్ కూడా ఆమోదించింది. సో ఇవి దేశాల పేర్లు నోటెడ్ పెట్టుకోవాలి. వై? బికాస్ ఒకసారి చదివితే మనం మర్చిపోవద్దు, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి. వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ అఫేర్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్బులు అని చెప్పేసి సో అబ్రహాం ఒప్పందం. వై? బికాస్ అబ్రహాం అని చెప్పేసి పిలుస్తాం. వేర్ ఈజ్ అబ్రహాం అంటే అబ్రహాం వచ్చేసి ఈ అరబ్బులకి యూదులకి మధ్య కామన్ గాడ్ అండి. అతను పూర్వీకుల దేవత అని చెప్పేసి పిలుస్తాం. నమ్మకాలు వాళ్ళ యూదులలో ఉన్నాడు అబ్రహాము అండ్ అరబ్బులో ఉన్నాడు కాబట్టి ట్రంప్ అది పట్టుకొని ఇద్దరికి పిలిచిండు. ఈ పేరు మీకు గౌరవించాలని చెప్పేసి, ఈ పెద్ద మనిషి పేరు ఉంది కాబట్టి ఒప్పుకోవాలని చెప్పేసి బలవంతం చేస్తే ఈ అరబ్ దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయి. ఇప్పుడు కజకిస్తాన్ కూడా ఒప్పుకుంది. ఫోన్ చేసిండు, ఇగో అబ్రహాం పేరున్నది, అబ్రహాం అంటే మీ పూర్వీకుడు అని చెప్పేసి ఒప్పించింది మొత్తం మీద. ఇది మనం అబ్రహాం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ డెన్మార్క్ అని చెప్పేసి మరొకటి వార్తల్లో ఉందండి. సో డెన్మార్క్ అని చెప్పేసి ఇది సోషల్ మీడియా 15 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వయసు వాళ్ళకి బ్యాన్ చేసి పడేసింది. పీడ వేయింది. ఇంకా 15 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నవాడు ఎవడు ఈ ఫేస్బుక్ లాంటివి ఓపెన్ చేయొద్దు, సో ట్విట్టర్ లాంటివి ఓపెన్ చేయొద్దు. నాకు కూడా ఫేస్బుక్, ట్విట్టర్ లేదు, ఓన్లీ వాట్సాప్, టెలిగ్రామ్ మాత్రమే ఉంది మనకి. యూట్యూబ్ కూడా ఉంది, అది వేరే విషయం. కానీ సో మొత్తం మీద ఇది మనం చూస్తే ఇంకోటి గుర్తుకు వస్తుందండి. ఏంటి అంటే సో ఆస్ట్రేలియా అని చెప్పేసి కూడా సేమ్ ఇటువంటిది చేసింది కదా, అది 16 ఏళ్ళు, అది ఇదేమో 15 ఏళ్ళు. ఇది 15 ఏళ్ళు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ తర్వాత ఇక చిన్న చిన్న ఆర్టికల్స్ మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అండి. ఈ స్పోర్ట్స్ కానీ అవార్డ్స్ కానీ మనం ఎంత చెప్పుకున్నా మంచిగా అద్భుతంగా అంటే ఎంతవరకు అంటే మనకు ఒక 9 సబ్జెక్ట్స్ ఉంటాయి మన కరెంట్ అఫైర్స్ లోపల. ఒకటి పాలిటీ, ఎకనమీ, స్పేస్, డిఫెన్స్, ఎన్విరాన్మెంట్ అఫైర్స్ 5, జాగ్రఫీ 6, ఆర్ట్ అండ్ కల్చర్ 7, 8 ఏమో ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ రిలేషన్స్, 9 ఏమో గవర్నమెంట్ పాలసీ అండి. ఈ 9 ఎవరికి పట్టు ఉంటుందో వాళ్ళు జిఎస్లో కంపల్సరీ రాణిస్తారండి. ఈ 9 అంశాలు మనం పట్టుకోవాలి. మిగతా ఈ అవార్డ్స్, కమిటీలు, నియామకాలు ఇవంతా ఎంత మొత్తుకున్నా అవి ఫ్యాక్ట్ అంశాలండి. అవి మనం చదవంది రావు, దాన్ని అర్థం చేసేది ఇక్కడ ఏమీ ఉండదు. డైరెక్ట్ మన నోట్స్ ఇచ్చినా చదువుకోవచ్చు అండి. ఒక ఆస్పిరెంట్ ఎంతసేపు అన్ని చెప్పాలనే కోణంలో ఆలోచన చేయొద్దు. నేను చెప్తాను, స్కిప్ చేయను, భయపడొద్దు. కానీ అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఎక్కడ వివరణ అవసరమో ఆ వివరణ తీసుకోవాలి. ఇప్పుడు ఇవి స్కిప్ చేయాలి, నోట్స్ చూసుకోవాలి అంతే. ఈ అవార్డ్స్ కమిటీలు మీరు క్లాస్ విని ఏం చేస్తారంటే యూట్యూబ్ అంత టైం బొక్క తప్పించి ఏం లేదు. టు బి ఫ్రాంక్లీ చెప్తున్నా, ఈ అవార్డు ఇవనికి వచ్చింది, ఈ దేశానికి వీడు అధ్యక్షుడు, ఈ సంస్థకి వీళ్ళు నియామకమయ్యారు, ఈ దేశానికి ఆ మహిళ అని చెప్పేసి, ఈ పర్సన్ చనిపోయాడు, లేకుంటే ఈ కమిటీకి వాళ్ళు అధ్యక్షత వహిస్తున్నారు, ఈ కమిటీ ఇందుకోసం అని చెప్పేసి, ఇంకేముంటాయి ఈ అంశం వార్తల్లో ఉందని చెప్పేసి ఇట్లా వస్తాయి మనకు ఫ్యాక్ట్ అంశాలు. ఈ సమ్మిట్ జరిగింది, ఈ థీమ్ అని చెప్పేసి అవి ఎంత చెప్పినా మళ్ళీ మీరు చదవాల్సిందే. స్కిప్ చేసి డైరెక్ట్ మీరు నోట్స్ చదువుకోవచ్చు. నేనేమంటున్నా అంటే ఇది వినండి కంపల్సరీ. సో మీకు ఒక అంశం ఏదైనా మీకు ఫ్యాక్ట్ అంశం ఉందా కంప్లీట్గా, సో అది మనం చదవాల్సిందే కదా. విని ఏం చేస్తాం, అవి ఒకసారి వింటే గుర్తుంటుంది. ఏం గుర్తుంటుంది వింటే? సో అట్లా లేదు ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఈ 9 అంశాలు అయిపోయి మిగతా అంతా మీరు నోట్స్ రూపంలో చదువుకోవచ్చు. మీరు ఏమైనా చిన్న చిన్న టిప్స్ పెట్టుకోవచ్చు, చిన్న కోడ్ వర్డ్స్ పెట్టుకోవచ్చు వాళ్ళకి, నియామకాలకి, సమ్మిట్స్కి. సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. సో పాల్ బియా అని చెప్పేసి ఉన్నాడు. సో పాల్ బియా అని చెప్పేసి ఇతను క్యామెరూన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 92 ఇయర్స్ కాబట్టి కొంచెం వయసు ఎక్కువ కాబట్టి మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో పాల్ బియా అని చెప్పేసి క్యామెరూన్. సో పాలు తాగితే క్యామెరూన్లు వచ్చినాయి, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇష్టం. సో నెక్స్ట్ అంబుజ్నాథ్ బోస్ అవార్డు అండి. సో అంబుజ్నాథ్ బోస్ అవార్డు ఇది లండన్లో ఉన్న ఈ రాయల్ కాలేజీ ఆఫ్ ఫిజిషియన్ అని చెప్పేసి ఉంటుంది. సో అదే అవార్డు ఇచ్చింది. మన నాగేశ్వర్ రెడ్డికి వచ్చింది, మన హైదరాబాద్ తెలంగాణ వ్యక్తి. ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లోపల వెరీ ఫేమస్ అతను. ఇండియాలో 2వ వ్యక్తి ఈ అవార్డు పొందిన వ్యక్తి. సో ఎవరు? సో నాగేశ్వర్ రెడ్డి అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అని చెప్పేసి మంచి మంచి వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి. ఇది ఒక ఇంటర్వ్యూ చూసినట్లయితే. నెక్స్ట్ శీతల్ దేవ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో వెరీ ఫేమస్, అందరికీ స్ఫూర్తి ఈమె. సో ఒక పారా ఆర్చర్, అంటే ఈమెకి చేతులు ఉండవండి. సో ఈమె కాలుతోనే ఆర్చరు అంటే బాణాలు సంధిస్తుంది. ఎవరి మీద అంటే ప్రత్యర్థి మీద, దాంతోపాటు తన వైకల్యాన్ని వికరించిన వాళ్ళ మీద కూడా సంధిస్తుంది. సో ఈమె స్పెషల్ ఏంటంటే మీకు ఈ సౌదీ అరేబియా యొక్క జెడ్డా లోపల ఆసియా కప్ జరగబోతుంది కదా, దాంట్లో మెయిన్ స్ట్రీమ్ టీం అంటే ఈ పారా గేమ్స్ కాకుండా న్యాచురల్ అందరూ ఆడే గేమ్స్ ఉంటాయి కదా, అందులో చోటు సంపాదించిందండి. వెరీ ఫస్ట్ ఒక పారా ఆర్చర్ అయి ఉండి మామూలు టీంలో చోటు సంపాదించింది. బిగ్ అచీవ్మెంట్. గెలుస్తుంది, ఓడుతుంది తర్వాత విషయం. ఆ ధైర్యం ఫస్ట్ కావాలి. సో మనకి ఏకలవ్య స్టోరీ బొటన వెళ్ళిపోతేనే మనం బాణం విద్య అని చెప్పేసి ఏదో మనం ఏడుస్తాం. ఇంకా అరే ద్రోణాచార్య వాడు వేసాడు అని చెప్పేసి ఇది లేకుంటే బాణాలు వేయలేరు కాబట్టి ఆ వేలు అడిగాడని చెప్పేసి. ఈమెకు చేతులు లేవు. ఫస్ట్ ధైర్యం కావాలి. బాణాల వైపు పోవాలని చెప్పేసి, ఆర్చరీ వైపు విలువిద్య పోవాలని చెప్పేసి ఆ ఆలోచన రావడమే పెద్ద గొప్ప విజయం. తర్వాత సక్సెస్ ఆర్ ఫెయిల్ దట్ డస్ నాట్ మ్యాటర్. ఆ ఆలోచన ఫస్ట్ గొప్పది. దానిలో అచీవ్మెంట్ అయింది. పారా ఆర్చరీ లోపల నెంబర్ ఆఫ్ మెడల్స్ వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు న్యాచురల్ వాళ్ళతో పోటీ పడుతుంది. ఇంకా ఇంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఇంకా ఏది ఉండదు. మీకు స్ఫూర్తి కావాలంటే ఇంతకంటే పెద్ద స్ఫూర్తి, మోటివేషన్ కావాలంటే ఇంతకంటే పెద్ద ఏమి ఉండదండి మనకి ఇంకా. రైట్. నెక్స్ట్ ఇంకా 3 రాష్ట్రాల న్యూస్ ఉన్నాయి. పోలీస్ శిక్షణ లోపల ఇటువంటి మంచి ఫన్నీ న్యూస్ ఇది కూడా.
సో పోలీస్ శిక్షణ లోపల భగవద్గీత పఠనం తప్పనిసరి అని చెప్పేసి రాష్ట్రాన్ని మీరు గెస్ చేయండి. సో దట్ ఈస్ మధ్యప్రదేశ్ ఓన్లీ ఇటువంటి అదే రాష్ట్రం తీసుకొస్తుంది. సో పోలీస్ శిక్షణ లోపల భగవద్గీత తప్పనిసరి అట. సో మంచి వాల్యూస్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఆపరేషన్ రక్షిత అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఆపరేషన్ రక్షిత అని చెప్పేసి ఇది కేరళ తీసుకొచ్చిన స్కీమ్ అండి. ఈ రైల్వే ప్రయాణం లోపల మహిళల యొక్క భద్రత కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది, సరిపోతుంది. నెక్స్ట్ పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ అని చెప్పేసి ఋతుక్రమం పీరియడ్స్ వచ్చిన మహిళకి 1 మంత్కి 1 డే అని చెప్పేసి కర్ణాటక ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్కూల్ లెవెల్లో చాలా ఉన్నాయి, ఎంప్లాయీస్కి మాత్రం ఫస్ట్ టైం అట కర్ణాటక అని చెప్పేసి. సో ప్రతి మంత్లో ఒక లీవ్ అయితే ఇస్తారట. వాళ్ళకున్న లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అడిషనల్గా అండి. ఇవి 2 రకాలుగా మనకు ప్లస్ మైనస్ అండి. ప్లస్ ఏంటి అంటే మహిళలకి ఋతుక్రమం వచ్చినప్పుడు అసౌకర్యంగా ఉంటుంది బాడీ కాబట్టి సో ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు, అది ప్లస్ మనకి. మైనస్ ఏంటి అంటే సో మహిళలు పీరియడ్స్ వస్తాయి కాబట్టి లీవ్స్ ఎక్స్ట్రా ఇవ్వాలంటే ప్రైవేట్ వాళ్ళు తీసుకోకపోవచ్చు అని చెప్పేసి మైనస్ పాయింట్స్ ఆర్ దేర్. అండ్ పీరియడ్స్ మనకి 3-4 డేస్ ఉంటాయి, 1 డే ఇచ్చినంత మాత్రాన ఏం ఉపయోగం అని చెప్పేసి అది మైనస్ పాయింట్స్ ఆర్ దేర్. సో నెక్స్ట్ ఈ తెలంగాణ న్యూస్ చూస్తే మనకి ఈ బయో ఫెర్టిలైజర్స్, బయో ఎరువుల తయారీ లోపల తెలంగాణ యొక్క జయశంకర్ విద్యాలయం ఉంది కదా, అది ఒప్పందం చేసుకున్నది బయోవేతోని. ఇది వియట్నాం యొక్క సంస్థ. ఇటువంటి ఒప్పందాలు మనకి చాలాసార్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగిందండి. సో బయో ఎరువుల తయారీ లోపల ఈ జయశంకర్ విద్యాలయమును తర్వాత ఈ బయోవే వియట్నాం సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇది ఒక్కటే మీకు కరెంట్ అఫైర్స్ ఈరోజు, మిగతా అన్నీ స్కిప్ చేయండి, అవసరం లేదు కూడా. అండ్ ఈ 17 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో 16 ఆర్టికల్స్ ఓన్లీ గ్రూప్ 2 కోసమే నేను పుట్టానని చెప్పేసి మీకు అనిపిస్తే కొన్నిటిని మనం స్కిప్ చేయవచ్చు భయపడకుండా. సో ఫ్యూజియన్ గుర్తుపెట్టుకోవాలి, డిఫెన్స్ లోపల అప్డేట్ చేసుకోవాలి. బామిని చోప్రా కిషన్ గంజ్ గుర్తుపెట్టుకోవాలి. కార్టీ సెల్ థెరపీ గుర్తుపెట్టుకోవాలి. కాంచన గంగ గుర్తుపెట్టుకోవాలి. అగ్రి వుడన్ అంతగా అవసరం ఏం లేదండి. $100 బిలియన్ కంపెనీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. క్యాష్లెస్ సొసైటీ స్విష్ అవసరమే. అబ్రహం ఒప్పందాలు అవసరమే. పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ అని చెప్పేసి అవసరమే. మిగతా అంతా స్కిప్ చేయవచ్చు అండి, నాట్ మచ్ ఇంపార్టెంట్. ఇవైతే కంపల్సరీ ఈరోజు ఆర్టికల్స్ లోపల గుర్తు పెట్టుకోదగ్గ ఆర్టికల్స్. మిగతా అన్నీ మీ ఇష్టం, వేరే ఎగ్జామ్స్ రాస్తే మీ దగ్గరలో 6 months కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఉండాలి కాబట్టి దగ్గరలో మీ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే కరెంట్ అఫైర్స్ కానీ సిలబస్లో ఉంటే ఇవి అవసరమే. అన్నీ ఇప్పుడు చెప్పిన అంశాలు అయితే గ్రూప్ 2 వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ అవసరమే అండి కంపల్సరీ. మళ్ళీ చెప్తున్నా, నేను కోర్స్ తీసుకోవాలని చెప్పట్లేదు కానీ నవంబర్ అయిపోయింది, డిసెంబర్లో జాబ్ క్యాలెండర్కి అది అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది తెలంగాణ లోపల. ఏపీలో అయితే జనవరిలో కనిపిస్తుంది. సరే 2-3 months అడిట్ అయినా కూడా ఫరక్ పడదు మనకి. సో మార్చి, ఏప్రిల్, మే, ఈ మే తర్వాత మనకి దాదాపుగా గ్రూప్ 2 అనే పదం వినిపించవచ్చు. ఎగ్జామ్ నవంబర్, డిసెంబర్లో ఉండే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కోర్స్ తీసుకోవాలని చెప్పే అంశం కాదు. వై? బికాజ్ మనం ఇచ్చిన వ్యాలిడిటీ అప్ టు గ్రూప్ 2 కాబట్టి నువ్వు ఈరోజు తీసుకున్నా 1 year బ్యాక్ తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు వ్యాలిడిటీ గ్రూప్ 2 వరకు ఉంటుంది కాబట్టి కోర్స్ తీసుకోవాలని కాదు, అలర్ట్ కాండి కంపల్సరీ. ఇప్పుడు నేను అలర్ట్ అయినా కదా, ఈ కరెంట్ అఫైర్స్ని మళ్ళీ మనం బోర్డు మీద చేస్తున్నామంటే ఈ అంశాలు మనకి అవసరం అని చెప్పేసి అనిపిస్తుంది. మన రెగ్యులర్ ఫాలోవర్స్ ఇట్లా చెప్తేనే వింటారు, అట్లా చెప్తే రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరు వినరు, ఐ నో వెరీ వెల్. కాబట్టి మనం సమయం వచ్చిందండి, అలర్ట్ కావాల్సిందే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.